రీసెంట్ గా నేను నా స్నేహితుడు ఒకతనితో కలిసి నాసిక్ త్రయంబకం యాత్రకు వెళ్ళాను. అక్కడ మేము ఎదుర్కొన్న కొన్ని సమస్యల గురించి మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే దానివల్ల మీలో కూడా ఎవరైనా అలా యాత్రకు వెళ్తున్నట్టు అయితే మేము ఎదుర్కొన్న సమస్యలు మీరు ఎదుర్కోకుండా జాగ్రత్త పడగలుగుతారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మొదటగా మీరు గనక నాసిక్ సొంతంగా వెళ్తున్నట్టు అయితే, అంటే టూర్స్ ట్రావెల్స్ అలా ఉంటాయి కదా, వాటి ద్వారా కాకుండా మీరు సొంతంగా గనక వెళ్తున్నట్టు అయితే కొద్దిగా అయినా హిందీ వచ్చి ఉంటే బెటర్. మీకు హిందీ రాకపోతే ట్రిప్ సాధ్యం కాదు అని అయితే అనను, కానీ కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మా విషయంలో మాకు హిందీ వచ్చు, దానివల్ల మేము పెద్దగా సమస్య ఎదుర్కోలేదు. మేము ఆగస్టు 15 తారీఖుల్లో వెళ్ళాము. లాంగ్ వీకెండ్, శ్రావణ మాసము, శ్రీకృష్ణ జన్మాష్టమి, క్రౌడ్ బేభత్సంగా ఉంది. ఉదయం 7:30 గంటలకి మేము క్యూలోకి వెళ్తే దర్శనం అయిపోయి బయటికి వచ్చేసరికి 3 అయ్యింది. సుమారుగా మొత్తం 3-4 కిలోమీటర్ల క్యూ ఉందేమో. మామూలు రోజుల్లో కూడా దర్శనం అయ్యేసరికి 2-3 గంటలు పడుతుందంట. కానీ ఇలా శ్రావణ మాసం గానీ, కార్తీక మాసం గానీ, లాంగ్ వీకెండ్ గానీ, పండుగలు గానీ ఇలా ఏమైనా ఉన్నప్పుడు ఆ దర్శనం క్యూ ఇంకా ఎక్కువ ఉంటుంది. దానిని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. ఇక నాసిక్ వెళ్లే ట్రైన్ విషయానికి వస్తే, వీలైతే మీ ట్రైన్ జర్నీ నైట్ టైం ఎక్కువ, పగలు తక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే ఎలా చెప్పాలి, ట్రైన్లకి స్లీపర్ బోగీలతో పాటుగా జనరల్ బోగీలను కూడా పెంచాలి. అర్థమైందనుకుంటా సమస్య ఏమిటో. నాసిక్ లో స్టే చేస్తున్నట్టు అయితే నైట్ టైం ఫుడ్ కొద్దిగా ముందే తెచ్చి పెట్టుకోండి. ఎందుకంటే మేము రాంగ్ ఏరియాలో ఉన్నాము లేకపోతే ఏంటో నాకైతే అర్థం కాలేదు, కానీ 8ంటికి మేము ఫుడ్ కోసం వేట మొదలు పెడితే 9ంటికి ఒక చిన్న రెస్టారెంట్ లాంటిది దొరికింది. రోడ్డు మీద కూడా ఎక్కడ చూసినా అన్ని పానీపూరి బల్లే. వీలైతే వర్షాకాలంలో వెళ్ళకండి. ఒకవేళ వెళ్లాల్సి వచ్చినా వర్షాకాలం స్టార్టింగ్ లోనో ఎండింగ్ లోనో వెళ్ళండి. రెయిన్ కోట్లు, గొడుగులు మర్చిపోకండి. మీరు ఉండే హోటల్ కూడా రైల్వే స్టేషన్ కి దగ్గరగా కాకుండా టౌన్ లో తీసుకోండి. బస్సులు అవి ఎక్కేటప్పుడు కూడా క్లాస్ గా మేము మెల్లగా ఎక్కుతాము అన్నట్టయితే చూసుకోండి. మరి రోడ్డు మీద వెళ్లేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. నాకు గుర్తున్నంత వరకు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే. మీకు తెలిసిన మీ అనుభవాలు ఇంకేమైనా ఉన్నట్టు అయితే కమెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి. నాసిక్ త్రయంబకం వెళ్ళాలి అనుకుంటున్న మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా శేషసాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు కింద కమెంట్స్ సెక్షన్ లో తెలపండి. జై శ్రీరామ్, జై హింద్.